చెప్పండి, చెప్పాలి మీరు. పోనీ మీకు తెలియదేమో నేను మాట్లాడతాను. ఒరే చనిపోయిన వాళ్ళు వచ్చారా, ఇతను చనిపోయిన అతనేనరా, ఇతను చనిపోయిన అతనేనరా, ఇతను చనిపోయిన అతనేనరా. చనిపోయిన వ్యక్తి వచ్చాడు, చనిపోయిన వ్యక్తే వచ్చాడు, చనిపోయిన వ్యక్తి వచ్చారు, ఇగో సమాధుల నుండి లేచారు, ఇగో వీళ్ళు వచ్చారు. అప్పుడు జనం మధ్య ఎలా ఉంటుందంటే, అయితే చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారన్నమాట. చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారు. చనిపోయిన వారు అప్పుడప్పుడు వస్తారని అప్పుడు చెప్పిన మాట ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిలో ఏమైపోయిందంటే ఇది స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయింది, ఇది స్ప్రెడ్. సరే, కరోనా వచ్చింది చైనాలో, తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ప్రపంచం అంతటికి తెలిసిపోయింది. కొన్ని వార్తలు చాలా ఫాస్ట్గా తెలిసిపోతాయి, కొన్ని విషయాలు అందరికీ తెలిసిపోతాయి. కనుక ప్రపంచానికి చనిపోయిన వారు మళ్ళీ భూమి మీదకు వస్తారు, భూమి మీద తిరుగుతారు, భూమి మీద అప్పుడప్పుడు కనిపిస్తారు అన్న విషయాలు మొదటి శతాబ్దంలో జరిగినవి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రాగిపోవటం వలన దీని విషయంలో చాలామంది రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆలోచిస్తూ ఊహిస్తూ చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు, అయితే వచ్చినటువంటి వారు సమాధుల్లో ఉంటారు, అయితే వచ్చిన వారు పాడైపోయిన ఇంట్లో ఉంటారు, అయితే వచ్చినటువంటి వారు తెల్ల చీర కట్టుకొని ఉంటారు, కొంతమంది మల్లెపూలు పెట్టుకుంటారు, కొంతమంది సుట్ల కాలుస్తారు, కొంతమంది ఏమో పట్టీలు పెట్టుకొని వస్తారు. చూసారండి ఎలా ఉంది ఇప్పుడు ఏమైపోయిందో. అసలు ఎందుకు ఇదంతా వచ్చింది?